Hello friends, good morning to all. I'm Srinivas. Welcome back to my channel. Friends, I'm about to teach you one more structure today. Friends, the structure name is I wish I had. Friends, when we see others, we wish we had that. We wish we had that. This structure to express in past actions, we wish we had something. We wish we had something. Friends, this life is very short, but we should be very strong. We should be very happy. This life is not permanently. Whether we like it or not, one day we are going to finish this journey. But this very too small life, even though we have lot of desires, I'll give you some examples about this structure. Just listen carefully. Don't skip the class, friends. Look at the board. Wish and had. Wish had. Naku idi unte baagundu. Pakka valani chusinappudu antam. When we see others, I wish I had that. మనం ఎదుటి వాళ్ళని చూసినప్పుడు అది నాకుంటే బాగుండు అని అంటాం. దీని ద్వారానే అప్పులు చేసి అది చేసి ఇది చేసి మనం ట్రబుల్ అంటాం, బాధలలో కష్టాలు పొందించుకోవడం ఇదే ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. నాకు అది ఉంటే బాగుండు, నాకు బిల్డింగ్ ఉంటే బాగుండు, నాకు కారు ఉంటే బాగుండు, ఆ కారులో BMW కారు ఉంటే బాగుండు, ఏదైనా నాకు ఇది ఉంటే బాగుండు అని అంటాం చూడు. అప్పుడు ఈ స్ట్రక్చర్ వాడాలి. పాస్ట్లో ఈ పాస్ట్లో గతంలో నాకు అది ఉంటే బాగుండేది, నాకు ఇల్లు ఉంటే బాగుండేది అని అనుకుంటాం. దాన్ని చేసి అప్పులు చేసి ఎన్నో బాధలు కొని తెచ్చుకున్న సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు కారు ఉంటే బాగుండేది, పాస్ట్లో ఐ విష్ ఐ హ్యాడ్ అ కార్. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ కార్. నాకు కారు ఉంటే బాగుండే, కానీ ఏం చేస్తాం, లేదు. I wish I had a car. ఇది ఎప్పుడు వస్తుంది? When we see others, that the moment our feeling is I wish I had a car. ఎవరినైనా చూసినప్పుడు అప్పుడు మనకు అనిపిస్తుంది నాకు కారు ఉంటే బాగుండే. I wish I had a car. నాకు KBHBలో సొంత బిల్డింగ్ ఉంటే బాగుండే. I wish I had own building at KBHB. I wish I had own building at KBHB. ఈ KBHBలో నాకు ఓన్ బిల్డింగ్ ఉంటే బాగుండే. నెక్స్ట్ నా దగ్గర డబ్బులు ఉంటే బాగుండే, లేకుంటే నా దగ్గర పొలం ఉంటే బాగుండే, లేకుంటే అతనికి పొలం ఉంటే బాగుండే. ఎవరికైనా అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఏమైంది బాగుందని అంటే అబ్బాయి ఓకే, కానీ అతనికి పొలం ఉంటే బాగుండే అని అంటారు, అతనికి జాబ్ ఉంటే బాగుండే అంటాం. అతనికి జాబ్ ఉంటే బాగుండే. నెక్స్ట్ వి విష్ he had at least 5 acres of land. The boy is very nice, but at least we wish he had 10 acres of land. కనీసం అతనికి 10 ఎకరాల పొలం ఉంటే బాగుండే, అది కూడా లేదు. మేము ఎట్లా ఇవ్వాలి పిల్లని అంటాం, ఆయనకు అది ఉంటే బాగుండే. నెక్స్ట్ అతనికి జాబ్ ఉంటే బాగుండే. I wish he had a job in Hyderabad. అతనికి హైదరాబాద్లో ఉద్యోగం ఉంటే బాగుండే అని అంటాం. అతనికి హైదరాబాద్లో ఉద్యోగం ఉంటే బాగుండే. నెక్స్ట్ అతని కారు ఉంటే బాగుండే. నెక్స్ట్ ఆమెకు అనిల్ దగ్గర పెన్ను ఉంటే బాగుండే. I wish Anil had a pen. Without pen, Anil came to the exam hall. What is this? I wish he had a pen. అనిల్ పెన్ను లేకుండా ఎగ్జామ్ హాల్కి వచ్చిండు.
అనిల్ దగ్గర పెన్ ఉంటే బాగుండే. ఐ విష్ అనిల్ హ్యాడ్ అ పెన్. ఆయనకు మంచి డిసిప్లిన్, మంచి బిహేవియర్ ఉంటే బాగుండే. ఇట్లా పాడేయండి అని అంటాం. నెక్స్ట్ ఐ విష్ ఈ హ్యాడ్ అ గుడ్ డిసిప్లిన్. అతనికి మంచి ప్రవర్తన ఉంటే బాగుండే. కానీ ఏం చేస్తాం, మందు తీసుకుంటాడు. ఈ టేక్స్ ఆల్కహాల్, ఈ రోమ్స్ హియర్ అండ్ దేర్. వాట్ ఈస్ దిస్? ఐ విష్ హీ హ్యాడ్ ఎ గుడ్ డిసిప్లిన్. ఐ విష్ హీ హ్యాడ్ గుడ్ డిసిప్లిన్. అతనికి మంచి ప్రవర్తన ఉంటే బాగుండే. వీ వాంట్ టు గివ్ అవర్ డాటర్ టు హిమ్, బట్ ఐ విష్ హీ హ్యాడ్ ఎ గుడ్ డిసిప్లిన్. అండ్ ఐ విష్ హీ హ్యాడ్ అ జాబ్ ఇన్ హైదరాబాద్. అతనికి హైదరాబాద్ జాబ్ ఉంటే బాగుండే. పాస్ట్ ఏదైనా ఉంటే బాగుండే అని అన్నప్పుడు ఈ స్ట్రక్చర్ వాడాలి ఫ్రెండ్స్. వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ కార్. నా దగ్గర కార్ ఉంటే బాగుండే. ఇది ఎప్పుడు పక్కవాన్ని చూసినప్పుడు అనిపిస్తుంది. నెక్స్ట్ ఐ విష్ ఐ హ్యాడ్ అ ఓన్ బిల్డింగ్ ఎట్ కేబిహెచ్బి. ఐ విష్ ఐ హ్యాడ్ అ ఓన్ బిల్డింగ్ ఎట్ కేబిహెచ్బి. కేబిహెచ్బిలో నాకు సొంత ఇల్లు ఉంటే బాగుండే. వి విష్ ఈ హ్యాడ్ అట్లీస్ట్ 5 acres ఆఫ్ ల్యాండ్. మా కోరిక ఏంటంటే అతను కనీసం 5 ఎకరాల పొలం ఉంటే బాగుండే. లేదే అంటాం. నెక్స్ట్ ఐ విష్ ఈ హ్యాడ్ అ జాబ్ ఇన్ హైదరాబాద్. ఐ విష్ ఈ హ్యాడ్ అ జాబ్ ఇన్ హైదరాబాద్. అతను కనీసం హైదరాబాద్లో జాబ్ ఉంటే బాగుండే, ఒక చిన్న జాబ్ ఉంటే కన్నా బాగుండే అని అంటాం. ఐ విష్ అనిల్ హ్యాడ్ అ పెన్. అనిల్కు పెన్ ఉంటే బాగుండే, పెన్ను లేకుండా వచ్చాడు అంటాం. నెక్స్ట్ ఐ విష్ హీ హ్యాడ్ ఎ గుడ్ డిసిప్లిన్. అతనికి మంచి ప్రవర్తన ఉంటే బాగుండే. ఏదైనా ఇలా ఉంటే బాగుండే అన్నప్పుడు ఈ స్ట్రక్చర్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదు, ఎవరైనా తెలుసుకుంటారు. దాన్ని తెలుసుకొని యూజ్ చేయడంలో ఉంది. చాలామంది ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న గుండె నిండా ఎవ్రీబడి హ్యాస్ ఎ అన్క్వెంచబుల్ డిజైర్ దట్ యూ మస్ట్ స్పీక్ ఇంగ్లీష్, బట్ యూ మస్ట్ పుట్ ద ఎఫర్ట్స్. Before doing that, you must put the efforts. If you want to speak English, friends, come to Grace Spoken English Institute. We will make you to speak English. There is no doubt at all. Thanks a lot.